లోకేష్ గారు మావిగన్ పైన పెట్టినటువంటి ట్వీట్ రకరకాలుగా వీళ్ళు ఏ రకంగా ఒక ఆక్రోశంతో ఒక ద్వేషంతో రగిలిపోతున్నారు అని అనడానికి ఈ ట్వీట్ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మావిగన్ చర్చ ముందుకు, అమరావతి వెనక్కి. సింపుల్ లాజిక్. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతోందంటే మావిగన్ పై చర్చ ముందుకు వెళ్ళింది, అమరావతి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ఆక్రోశం పాపం చంద్రబాబు నాయుడు గారిలో అలాగే లోకేష్ గారిలో కనిపిస్తోంది. లోకేష్ గారు ఈరోజు పెట్టినటువంటి ట్వీట్, మా అంటే మాయ, వి అంటే విధ్వంసం, గన్ అంటే గందరగోళం, గన్ కల్చర్. ఇదేనా వైఎస్ జగన్ గారు మీ ప్లాన్ బి? మాయా, విధ్వంసం, గందరగోళం, గన్ కల్చర్. అంటే మచిలీపట్నం వాళ్ళు మాయగాళ్ళు, విజయవాడ వాళ్ళు విధ్వంసం చేసేవాళ్ళు, గుంటూరు వాళ్ళు గన్ కల్చర్ కలిగిన వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలనుకున్నారా, లేకపోతే ఆ మూడు ప్రాంతాల ప్రజల నుంచి లభిస్తున్నటువంటి మద్దతుతో వారిపైన ఆక్రోశంతో వారినే తిడుతున్నారా? అర్థం కాదు. ఎస్ వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఈశ్వర్ గారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని మనం ఆర్థిక రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసుకుందామంటే విశాఖపట్నం వాళ్ళు అసలు అక్కడ మనుషులు ఉండటానికి అర్హత లేదు, అది మునిగిపోయిద్ది, సునామీ వచ్చింది, కొట్టుకుపోయింది, తీరంలో చీలికి వచ్చేసింది, తీరంలో చీలికి వచ్చేసింది అని చెప్పి ప్రచారం చేశారు. రిషికొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనాలు కడుతుంటే రిషికొండ మీద భవనం కట్టడం వల్ల ఏదైతే సముద్రం ముందుకు వచ్చి విశాఖపట్నం కొట్టుకుపోయిద్దని ప్రచారం చేశారు. రాయలసీమలో ఋషుల మనసు కూడా అది చెప్పారు. రాయలసీమలో హైకోర్టు పెట్టి దాన్ని మనం అక్కడ ఏదైతే న్యాయ రాజధానిగా చేసుకుందామంటే అక్కడ అంతా ఫ్యాక్షన్, ఈ రాయలసీమ అంతా రాళ్ళు, అక్కడికి ఎవడొస్తాడు లాయర్లు, జిరాక్స్ షాపులు కాక ఏమొస్తాయి ఆడకి, ఎవడన్నా లాయర్లు వచ్చి ఆడికి వచ్చి వాదిస్తాడా, ఈ రాయలసీమ వద్దని ప్రచారం చేశారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి? వాళ్ళకి ఉత్తరాంధ్ర అవసరంలా, ఉత్తరాంధ్ర ప్రజలు అవసరంలా, ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగితే ఏదైతే అమరావతిలోనే జరగాలి, ఉత్తరాంధ్రలో జరగకూడదు, రాయలసీమలో జరగకూడదు, కేవలం 29 గ్రామాల్లోనే జరగాలి. ఇప్పుడు చూడండి, మచిలీపట్నాన్ని రాజధానిగా చేసుకుందాం, మచిలీపట్నం విజయవాడ గుంటూరు రాజధాని కారిడార్ చేసుకుందాం అంటే మచిలీపట్నం అంటే మాయ అంట. అంటే మచిలీపట్నంలో ఉన్న మనుషులందరూ మాయగాలి మీ దృష్టిలో, ఆ ప్రాంతం అంటే మాయా ప్రాంతం. విజయవాడ అంటే విధ్వంసం మీ దృష్టిలో, ఆ రాజధానిగా విజయవాడ పనికిరాదు, అక్కడ ఉండే వాళ్ళందరూ విధ్వంసకారులు. గుంటూరులో అందరూ గందరగోళం గాళ్ళు, గన్ కల్చర్ గాళ్ళు, అంతా ఆ ప్రాంతం అంతా ఉండకూడదు. ఇది డైరెక్ట్ గా నారా లోకేష్ చెప్పదలుచుకున్నారా? కాదు, ఏంది గన్ కల్చర్? గుంటూరులో గన్ కల్చరా? వాణిజ్య కేంద్రం సార్, తెలుగుదేశం ఎంపీల దగ్గర గంజాయి కల్చర్ ఉందని చెప్పి అంత దేశం అంతా గంజాయి కల్చర్ లేదంటే గన్ కల్చర్ ఉంటుందా? ఏంది వాళ్ళ ఎంపీలు గంజాయి కొడుతున్నారని దేశంలో ఉన్న ఎంపీలందరూ కొడతారా, లేదంటే రాష్ట్రంలో ఉన్న మనుషులందరూ కొడతారా? ఇళ్ళల్లో కూడా గన్ కల్చర్ ఉన్నాడు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, రాష్ట్రం అంతా అదే ఉంటారా? అంటే వీళ్ళు ఏంది? ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు, రాయలసీమ అభివృద్ధి చెందకూడదు, మచిలీపట్నం అభివృద్ధి చెందకూడదు, విజయవాడ అభివృద్ధి చెందకూడదు, గుంటూరు అభివృద్ధి చెందకూడదు, 29 గ్రామాల్లోని రైతులు కూడా అభివృద్ధి చెందకూడదు. అందుకనే డెవలప్ చేసిన ఫ్లాట్లు 12 ఏళ్ళు అయింది. త్యాగదనులు వాళ్ళు భూములు ఇస్తేనే కదా ఈ రోజు సార్, అక్కడ వాళ్ళ రైతులు కూడా అభివృద్ధి చెందకూడదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కొన్నటువంటి భూములు మాత్రమే అభివృద్ధి చెందాలి. వాళ్ళు కొన్నటువంటి వాళ్ళ బినామీలు కొన్నటువంటి భూములు మాత్రమే అభివృద్ధి చెందాలి. అక్కడ రైతులు అభివృద్ధి చెందితే వాళ్ళకేమొస్తుంది? చంద్రబాబు నాయుడుకి ఏమైనా వస్తుందా? మరి ఎందుకు డెవలప్ చేసి ఫ్లాట్ వల్ల? నువ్వేమో ఇక్కడ 5 ఎకరాలు ఇల్లు కట్టుకుంటున్నావు, నారాయణ 2 ఎకరాలు ఇల్లు కట్టుకుంటున్నాడు, రైతుకేమో 1000 గజాల్లో డెవలప్ చేసి ఫ్లాట్ వల్ల అప్పటి వరకు నీ ఇల్లు పూర్తి వస్తుందని చెప్పి విజువల్స్ వస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇల్లు? రైతులకు ఎప్పుడు ఇచ్చాం ఫ్లాట్లు? ఆన్లైన్ లో, అది కూడా మాన్యువల్ గా ఇప్పటి వరకు ఇవ్వాల. మాన్యువల్ గా ఫ్లాట్ చంద్రబాబు నాయుడు, నారాయణ తప్ప ఎవరో తీసుకోవాలి అప్పటి వరకు. వాళ్ళిద్దరే తీసుకున్నారా? వాళ్ళిద్దరే కట్టుకుంటున్నారు ఇల్లు. ఇంకే రైతు కట్టుకుంటున్నాడు అమరావతిలో ఇల్లు? చంద్రబాబు నాయుడు గారికి భూమి ఎలా వచ్చింది అక్కడ అసలు అమరావతిలో? రైతుల దగ్గరే తీసుకున్నారంటే రైతులకు ఇంకా డెవలప్ చేసిన ఫ్లాట్స్ ఇవ్వలేదు కదా? డెవలప్ చేసిన ఫ్లాట్ ఇవ్వలేదు సార్. వాళ్ళకి కావాల్సిన దగ్గర ఈయన ముందు రైతుకు మాత్రమే ఇచ్చి కొనేసారు. అక్కడ 4-5 రైతుల దగ్గర 5 ఎకరాలు చేంజ్ అది వాళ్ళ దగ్గర నుంచి మాన్యువల్ గా వాళ్ళకి చూపించేది కూడా, బాబు ఇది మాకు కావాలి, మీకు ఇక్కడ ఇస్తున్నాం అని చెప్పి ఆయన అక్కడి నుంచి కొనుక్కున్నాడు. అది కూడా ఎంత 7,000-8,000 గజం. చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ. మరి రియల్ ఎస్టేట్ ఎట్లా బతుకుతుంది? చంద్రబాబు నాయుడు గారు తక్కువకుంటే చెప్పట్లేదా? చంద్రబాబు నాయుడు గారి రేటు తగ్గించేస్తే ఇదొక పాయింట్. ఇంకా దారుణం ఏంటంటే మొన్న ఒక డిబేట్ చూస్తే 7,000 మంది ఫారినర్స్ అంట, అంటే ఎన్ఆర్ఐలు, అవును, మనిషికి ఎకరం చొప్పున ఫామ్ హౌస్ కట్టుకుంటామని దరఖాస్తు పెట్టారంట అమరావతిలో. 7,000 మంది. 7,000 మంది అంటే 7,000 ఎకరాలు. 7,000 ఎకరాలు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఎకరం ఫామ్ హౌస్ కంట. ఇది ఏంది? అమరావతి రాజధానా లేదంటే ఫామ్ హౌస్ లకు సంబంధించినటువంటి నిలయమా? మీకేమో 5 ఎకరాల్లో మంచి ఫామ్ హౌస్ ఇల్లు కట్టుకుంటారు, మీరు నారాయణ 2 ఎకరాల్లో కట్టుకుంటాడు, టీడీపీ ఎన్ఆర్ఐలకేమో ఒక్కొక్క ఎకరంలో కడతారు. వీళ్ళకేమో 1000 గజాల్లో డెవలప్ చేసి ఫ్లాట్ ఇవ్వడానికి దిక్కు దివాలని లేదు.
ఇంకెక్కడ రాజధాని అమరావతి? ఫామ్ హౌస్లు కట్టుకోవడం ఏంటి సార్? అదే నాకు ఎంత విచిత్రంగా ఉంది. ఎక్కడో సిటీ అవతల ఎక్కడన్నా ఫామ్ హౌస్లు ఉంటాయి, మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం కదా. అవును. మరి అమరావతి అనేది కోర్ క్యాపిటల్ అంటున్నాము, దాన్ని ఏదో ప్రపంచ రాజధాని అంటున్నాం. అక్కడ ఫామ్ హౌస్ 7,000 ఫామ్ 29 గ్రామాల్లో ఫామ్ హౌస్లు కట్టుకోవడం వాళ్ళ కోసం 2 లక్షల కోట్లు. 29 గ్రామాల్లో ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి 29 గ్రామాల్లో 7,000 మంది ఎన్ఆర్ఐలు దరఖాస్తు పెట్టుకున్నారంట. రైట్. పెండింగ్ ఉన్నాయంట. అవి ఎప్పుడో రిలీజ్ చేస్తారంట. ఒక్కొక్కటి 2 లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేసేది వాళ్ళ కోసమేనా? అదే సమాధానం ఇప్పుడు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నేలకు మార్చి ఏమంటున్నాడు? ఆయన నేలకు మార్చడం అలవాటు పద్దాకలా. ఏమంటున్నాడు? రాజధాని అంటే మొత్తం సిఆర్డిఏ అంటున్నాడు. సిఆర్డి అంటే మా వేమూరు కూడా రాజధానిలోనే ఉంది. మా వేమూరు రాజధాని అప్పుడు నందిగామ సిఆర్డిఏలో ఉంది. నందిగామ రాజధాని. గుడివాడ సిఆర్డిఏలో ఉంది. గుడివాడ రాజధాని. మరి మీరు అన్నట్టు 7,000 మంది 29 గ్రామాలు ఎందుకు దరఖాస్తులు పెట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి? ఏం గుడివాడ వేమూరులో తక్కువకి ఇస్తారు? మరి ఎందుకు ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నామని అసలు సిఆర్డిఏకి ఎందుకు దరఖాస్తు పెట్టుకున్నారు వాళ్ళు? దీనికి సమాధానం చెప్పాలి కదా. రైట్.